దేవుని పరిశుద్ధ నామమునకు సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు యేసయ్యకు మాత్రమే కలుగునుగాక. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మలకి గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మనము గత వారం మలకి గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం నుండి 16వ వచనం వరకు ధ్యానం చేయడం జరిగింది. ఈ రోజున మనం 17వ వచనం నుండి 3వ అధ్యాయం 6వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడును. లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయను అని చెప్పుకుంటూ చేతనే మీరు ఆయనను ఆయాస పెట్టుచున్నారు. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత ఆయన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలి వాణి సబ్బు వంటివాడు. వెండిని శోధించి నిర్మలము చేయవాడైనట్లు కూర్చునియుండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును. అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లును పూర్వపు సంవత్సరములలో ఉండినట్లును యోదావారును యెరూషలేము నివాసులను చేయు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉండును. తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా చిల్లంగి వాండ్ర మీదను వ్యభిచారుల మీదను అప్రమాణికుల మీదను నాకు భయపడక వారి కూలి విషయంలో కూలి వారిని విధవరాండ్రను తండ్రి లేని వారిని బాధపెట్టి పరదేశులను అన్యాయం చేయవారి మీదను దృఢముగా సాక్ష్యము పలుకుదురని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు, సర్వకృపానిధి అయినటువంటి మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు మేమందరము మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరచడానికి ప్రభా మీరు మా పట్ల చూపిన మీ కృపను బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతించి మహిమపరుస్తూ ఉన్నాం తండ్రి. మా స్తుతి ఆరాధన మీ దృష్టికి అంగీకార యోగ్యమైందని మేము నమ్ముతున్నాం. కొద్ది నిమిషాలు ప్రభా మీ వాక్యాన్ని మేము నేర్చుకోవడానికి మీ పాద సన్నిధికి మేము వస్తుండగా మాట్లాడే దేవుడు గనుక ప్రభా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మా ఆత్మీయ జీవితములకు అవసరమైనటువంటి మాటలను మీరు మాకు తెలియచేయండి. మలాకి గ్రంథాన్ని మేము ధ్యానం చేస్తున్నాం ప్రభా. వచనం వెంబడి వచనాన్ని మేము ధ్యానం చేస్తుండగా మీ వాక్యముల నుండి ఈరోజు మీరు మాతో ఏదైతే మాట్లాడడానికి ఇష్టపడుతున్నారో ప్రభా మీరు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడండి. మా ఆత్మీయ జీవితాలను వాక్యమైనటువంటి అర్థంలో సరిచూసుకుని సరిదిద్దుకుని వాక్యానుసారంగా జీవించడానికి మీ కృపాను సమాధానం మాకు అందరికీ అనుగ్రహించి మేలు చేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగాన్ని ఆధారం చేసుకుని మనం దేవుని మాటలు నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. గత వారం మనం మలాకి గ్రంథము 2వ అధ్యాయము ధ్యానం చేస్తున్నప్పుడు 10వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో మనం ఏమి ధ్యానం చేశామనంటే వారు విశ్వాసఘాతకులుగా ఉన్నారు. ఏ ఏ విషయాల్లో వారు విశ్వాసఘాతకులుగా ఉన్నారంటే 2 విషయాల్లో వారు విశ్వాసఘాతకులుగా ఉన్నారు. మొట్టమొదటిగా వారితో ఉన్నటువంటి ప్రజలు, అంటే వారు ఎవరితోనైతే మసలుకుంటున్నారో ఎవరి మధ్యనైతే వారి నివాసం ఉంటున్నారో తోటి సహోదరుల పట్లే వారు విశ్వాసఘాతకులుగా ఉన్నారు. వాళ్ళతో చేసుకున్నటువంటి నిబంధనకు వారితో కలిగి ఉన్నటువంటి ప్రమాణాలకు వ్యతిరేకంగా వారు నమ్మక ద్రోహం చేస్తూ ఉన్నారు. తర్వాత రెండవది, ఏ విషయంలో వారు విశ్వాసఘాతకులుగా ఉన్నారు అని మనం చూసినట్లయితే వారు కట్టుకున్నటువంటి తమ భార్యతోనే, వారు జీవిత భాగస్వామితో విశ్వాసఘాతకులుగా ఉన్నారు. వివాహం చేసుకున్నప్పుడు వారితో ఇరువురితో వాళ్ళు చేసుకున్నటువంటి నిబంధనకు ప్రమాణాలకు కట్టుబడి లేకోకుండా వారు దేవుని వాక్యానికి విరుద్ధంగా దేవుని మాటలకు వ్యతిరేకంగా వారు జీవితాన్ని కొనసాగిస్తూ వారు ఇచ్చినటువంటి ప్రమాణాన్ని తప్పిపోయి తమ భార్య ఒకవేళ వయసు పెద్దదయ్యి లేకుంటే శరీరం వడలిపోయి కొంచెం వయసు మీరిన తర్వాత వారు ఏం చేశారంటే
వీళ్ళు ముసలి వాళ్ళు అయిపోయారు కాబట్టి మాకు కన్యకులు కావాలని చెప్పని వీళ్ళకి విడాకులు ఇచ్చేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం మొదలుపెట్టారు. వీళ్ళెవరు? యాజకులు. దేవుని సన్నిధిలో సేవ చేసేటువంటి యాజకులు ఈ పని చేస్తున్నప్పుడు మీరు విశ్వాసఘాతకులుగా ఉన్నారని చెప్పని దేవుడు వారిని హెచ్చరించాడు. కాబట్టి మీరు అర్పించేటువంటి అర్పణలు, మీరు తీసుకొచ్చేటువంటి బలులు నాకేమీ కూడా అంగీకారం కాదు, వాటిని బట్టి నేనేమీ సంతోషించట్లేదు అని చెప్పని దేవుడు వారితో స్పష్టంగా మాట్లాడాడు. కాబట్టి మీ మనసులను మీరు మార్చుకోనండి, మీరు విశ్వాసఘాతకులు కాకండి అని చెప్పని దేవుడు వారిని హెచ్చరిక చేశాడు. అటు ప్రజలను ఇటు యాజకులను కూడా దేవుడు హెచ్చరిక చేశాడు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనము కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు చూడబోతున్నాం. కాబట్టి ఈ ఇవ్వబడినటువంటి సమయంలో 17వ వచనంలో వారు 2 ప్రశ్నలు అడిగారు దేవుణ్ణి. దేవుడు వారితో ఏమని మాట్లాడుతున్నాడంటే, మీరు మీ మాటల చేత యెహోవాను ఆయాస పెట్టుచు దేని చేత మేము ఆయాస పెట్టామని చెప్పని వారు అడుగుతున్నారు. రెండవది ఏంటంటే, న్యాయకర్త ఏమైపోయాడు? కాబట్టి ఆయన ఉన్నట్లయితే ఆయన దుష్టుల యందు దుర్మార్గుల యందు ఆయన సంతోషిస్తూ ఉన్నాడు, వారిని మంచివారిగా ఎంచుతున్నాడు. దేవుడు ఏమైపోయాడు అని చెప్పని దేవుని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ 2 ప్రశ్నలు దేవుని అడుగుతున్నారు. అయితే వాటికి సమాధానంగా 3వ అధ్యాయం 1 నుండి 6 వచనాల వరకు కూడా ఆయన సమాధానం చెప్పాడు. అడిగినటువంటి ప్రశ్నలకు, వారు అడిగినటువంటి ఈ మాటలకు ఆయన సమాధానం చెప్పాడు. అవి ఈరోజు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం. పాతకాలంలో ఉన్నటువంటి ఒక భక్తుడు ఏమన్నాడంటే, మనకు వయసు మీద పడిన తర్వాత సర్వసాధారణంగా అందరికీ కనుదృష్టి తగ్గుతూ ఉంటుంది కదా, మనం కళ్ళద్దాలు పెట్టుకుంటాం చదవడానికి, ఏదైనా చూడడానికి. అయితే ఆ భక్తుడు ఏమన్నాడంటే, దేవుని ఆలోచన, దేవుని ప్రణాళికలు, దేవుని ఉద్దేశాలు మనకు అర్థం కావాలంటే గనక దేవుడు ఏ కనుదృష్టితోనైతే చూస్తున్నాడో పరిస్థితులను, దేవుడు ఎలాంటి ఆలోచనతోనైతే ఉద్దేశంతో చూస్తున్నాడో దేవుని కళ్ళద్దాలు పెట్టి కనుక దాంట్లోని చూడగలిగితే ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు మనకు అర్థమవుతాయని చెప్పని అంటాడు. కాబట్టి వాక్యాన్ని చదివేటప్పుడు లేకుంటే దేవుని వాక్యాన్ని మనం వినేటప్పుడు దేవుని ఆలోచన పద్ధతిలో మనం ఆలోచించడానికి ప్రయత్నిస్తే మనకి దేవుని ప్రణాళికలు స్పష్టంగా అర్థమవుతుంటాయి. ఆ రోజును మాత్రమే కాదు, ఈ రోజును కూడా మనము విశ్వాస జీవితాన్ని కొనసాగించేటువంటి మనం కూడా దేవుడు చూచే విధంగా మనము చూసుకోగలిగితే, వాక్యానుసారంగా మనం ఆలోచించగలిగితే దేవుని ప్రణాళికలు, దేవుని ఆలోచనలు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతాయి. కాబట్టి మనము రక్షింపబడిన తర్వాత మన జీవిత ప్రయాణం ఎట్లా వెళ్తుంది, ఎట్లా కొనసాగుతుంది, ఎలా దేవుని నమ్ముకున్నాము, ఏ విధంగా మనం జీవితాన్ని కొనసాగిస్తున్నాం, ఎందుకు భూమి మీదకి మనల్ని దేవుడు తీసుకొచ్చాడు, ఎప్పుడు మనం ఈ భూమిని నిష్క్రమిస్తాము, మన పరలోకాన్ని గురించి లేకుంటే నరకాన్ని గురించి, నిత్యత్వాన్ని గురించి, వీటన్నిటి గురించి కూడా క్షుణ్ణంగా మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యత మనకి ఎంతైనా ఉంది. కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తా ఉందంటే, దేవుని గురించి, దేవుని యొక్క ఆలోచన గురించి మనకి తెలియకపోతే దేవుడు ఎలా ప్రవర్తిస్తాడు, దేవుడు ఎలాగా వ్యవహరిస్తాడు అన్నది ఆయన ఆలోచన మనకి తెలియదు. వీళ్ళు దేవుని మాట్లాడుతూ ఉన్నారు. మలాకి గ్రంథంలో మనం చూసినట్లయితే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే వారు విశ్వాసఘాతకులుగా ఉన్నారు. 10 నుండి 16 వచనాల్లో మనం చదువుకున్నప్పుడు అటు యాజకులు ఇటు ప్రజలు ఇద్దరు కూడా ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఆత్మీయ స్థితిలో హీన స్థితిలోనికి వచ్చేసారు. కానీ పైకి మాత్రం ఎలా ఉన్నారు? మేము భక్తిపరులమే, మేము ఆత్మీయులమే, మేము దేవునితోనే మాకు సంబంధం ఉంది, దేవునితోనే మేము సహవాసాన్ని కొనసాగిస్తున్నాం అన్నట్లుగా వారి భక్తి, వారు అర్పించే బలులు, వారు తీసుకొచ్చేటువంటి అర్పణలు, వారి దేవుని సన్నిధిలో అర్పించేటువంటి ఈ యొక్క కానుకలు, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళు అర్పిస్తూ ఉన్నారు. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, మీరు అర్పించేటువంటి అర్పణలు, కానుకలు, వీటిని బట్టి నేను సంతోషించట్లేదు, మీ హృదయం నాకు దూరంగా ఉంది, కాబట్టి మీరు మీ ప్రవర్తనను సరిదిద్దుకోండి అని చెప్పని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఏం రాయబడి ఉంటుందంటే, పైకి భక్తి గల వారి వలె ఉండి వారు ఆ శక్తిని ఆశ్రయించిన వారిగా ఉంటారని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది. ఆనాటి మలాకి కాలంలో ఉన్నటువంటి ప్రజలు మాత్రమే కాదు, ఈనాడు ఈ నూతన నిబంధనలో ఉన్నటువంటి చాలామంది క్రైస్తవులు కూడా పైకి భక్తిని చేస్తూ, పైకి భక్తిగానే కనబడుతూ, పైకి ఆత్మీయులుగానే కనబడుతూ, పైకి దేవుని మేము ఆరాధిస్తున్నాం అన్నట్లుగానే విశ్వాసమని కొనసాగించే వారి యొక్క జాబితాలో చేర్చబడి చాలామంది కూడా నిజమైనటువంటి భక్తిని, నిజమైనటువంటి ఆ భక్తిలో ఉన్నటువంటి శక్తి ఏంటో అనుభవించకుండానే వారి భక్తిని కొనసాగిస్తున్నారు. కాబట్టి అలాంటి భక్తి నాకు ఆనందాన్ని కలిగిస్తుంది, లేకుంటే అలాంటిది సంతోషాన్ని కలిగిస్తుంది అని మీరు అనుకున్నట్లయితే మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారని చెప్పని దేవుని వాక్యంలో ప్రభు మాట్లాడుతున్నారు. కానీ
ఒక గొప్ప విషయం ఏంటంటే వారు ఆత్మీయ స్థితిలో హీన స్థితికి వెళ్ళిపోయినా పైకి భక్తి కలిగి వారిగా ఉండి ఆ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించుకోకుండా వారి నచ్చినట్లుగా బ్రతుకుతూ దేవునిని మేము ఆరాధిస్తున్నామని చెప్పుకుంటున్నప్పటికీ కూడా దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. ఇది గొప్ప సంగతి. దేవుడు వారిని సరిచేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే వాళ్ళు పైకి భక్తి కలిగా వారిగా ఉండి శక్తి లేకోకుండా వారు చేసేటువంటి ఆత్మీయ స్థితిని చూసి దేవుడు వాళ్ళని తోసివేయడం కానీ విడిచిపెట్టేయడం కానీ అని చేయలేదు. ఏం చేశాడంటే ప్రవక్తను పంపించి వాళ్ళతో మాట్లాడి వారి సరిదిద్దుకోవడానికి, వారు మరలా తిరిగి ఆయన తట్టు తిరగడానికి మరొక అవకాశాన్ని ఆ దేవుడు వారికి ఇస్తూ ఉన్నాడు. నేటి దినాల్లో కూడా మనకి కూడా దేవుడు మనం తప్పు చేసి దేవుని మార్గాలను విడిచిపెట్టి తొలగిపోతే వెంటనే దేవుడు నాశనం చేసేయట్లా. కానీ దేవుడు ఇంకా అవకాశం ఇస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే ప్రవర్తనను మనం ఏం చేసుకోవడానికి, చక్కబెట్టుకోవడానికి, సరిదిద్దుకోవడానికి. ఎందుకంటే పాపపు స్థితి నుండి పరిశుద్ధత వైపు నడిపించడానికి, శక్తిహీనత స్థితి నుండి ఆత్మీయ స్థితిలో శక్తిమంతులుగా చేయడానికి, వారు దేవునికి సాక్షులుగా ఉంటూ దేవుని ముందు వారిని యథార్థవంతులుగా ఉంచడానికి దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటాడు, ప్రయత్నం చేస్తుంటాడు. ఆయన నమ్మకస్తుడు, ఆయన నమ్మదగినవాడు. కాబట్టి ఎప్పుడు ఆయన నమ్మకత్వాన్ని ఎప్పుడు విడిచిపెట్టడు సుమా. అది మాత్రం మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మొదటి ప్రశ్న వాళ్ళు అడుగుతున్నారు 17వ వచనంలో, మీ మాటల చేత యెహోవాను ఆయాస పెట్టుచు, దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుతున్నారు. దేవుని అడుగుతున్నారు, ఎక్కడయ్యా మిమ్మల్ని ఆయాస పెట్టాం, ఎక్కడయ్యా మిమ్మల్ని బాధ పెట్టామని చెప్పని అడుగుతున్నారు. దేవుడు అంటున్నాడు, మీరు నన్ను ఆయాస పెట్టారని 5 సార్లు ఈ మాటను మాట్లాడాడు ఈ 17వ వచనంలో ప్రాముఖ్యంగా. కాబట్టి ఆయాస పెట్టుచు నన్ను మీరు బాధ పెడుతున్నారు అని చెప్పని అంటున్నాడు దేవుడు. రెండవది, న్యాయకర్త అయిన దేవుడు ఏమాయను అని దేవుడిని ప్రశ్నిస్తుంటే దేవుడిచ్చిన సమాధానం ఏంటంటే, న్యాయకర్త అయిన దేవుడు రాబోతున్నాడు, ఆయన వచ్చి ఏ విధంగా తీర్పు తీర్చబోతున్నాడో ఆయన 3వ అధ్యాయంలో చెప్పబోతున్నాడు. ప్రాముఖ్యంగా ఈ చదువుకున్న వాక్య భాగాన్ని ఆధారం చేసుకుని 4 విషయాలు మనం ఈరోజు చదువుకున్న వాక్య భాగంలో నుండి మనం చూద్దాం. ద రెప్యుటేషన్ ఆఫ్ గాడ్, మొట్టమొదటిగా దేవుని యొక్క కీర్తి, దేవుని యొక్క ప్రతిష్టత గురించి మనం చూస్తూ ఉన్నాం. వారు మాటల చేత యెహోవాను ఏం చేస్తూ ఉన్నారు, ఆయాస పెడతా ఉన్నారు. వారు ఇక్కడ మీ మాటల చేత ఆయనను ఆయాస పెడతా ఉన్నారు. నోరుంది కదా అని చెప్పని వాళ్ళు ఎలా పడితే అలాగా మాట్లాడేస్తూ ఉన్నారు. నోరుంది కదా అని ఎలా పడితే అట్లా మాట్లాడడం కన్నా జ్ఞానముతో వివేచించి ఏది మంచిది ఏది చెడ్డది అని ఆలోచించి మాట్లాడితే అటు దేవునికి ఇటు మానవునికి కూడా ఏమవుతుంది, క్షేమాన్ని కలిగించేది అవుతుంది. కానీ వారు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అంతేకాదు వారి దేవుని ముందు ఎలా మాట్లాడుతున్నారు అని అంటే, దేవుడు దుర్మార్గులకు మంచివాడిగా ఉన్నాడు, దేవుడు దుష్టత్వంలో జీవించేటువంటి వారికి దేవుడు ఏమీ చేయట్లేదు, అక్రమంగా నడుచుకునేవారు, అన్యాయంగా జీవించేవారు, దేవుని మార్గాలను విడిచిపెట్టేసి వారికి నచ్చినట్లుగా బ్రతుకుతున్న వారికే రోజులు బాగున్నాయి, వాళ్ళని బాగా దేవుడు చూస్తున్నాడు, వారి పట్ల కనికరాన్ని చూపిస్తున్నాడు. మేము దేవుని మార్గంలో నడుస్తున్న మంచివారిగా జీవిస్తున్న మాకు మంచి రోజులు దేవుడు ఇవ్వట్లేదని చెప్పిన వాళ్ళు దేవుని ప్రశ్నిస్తున్నారు. దేవుడు వారికి తీర్పు తీర్చలేదు, దేవుడు వారికి కావలసినవన్నీ అనుగ్రహించి వారిని పోషిస్తున్నాడని దేవుని మీద వారు నింద మోపారు. ఇక్కడ ఒక మాట, దేవుని గురించి మనం మాట్లాడే మాటలను బట్టి గమనించాలి చాలా జాగ్రత్తగా. దేవుని గురించి మనం మాట్లాడే మాటలను బట్టి, దేవుని గురించి మనం ప్రవర్తించే ప్రవర్తనను బట్టి మనం ఒకటి చెప్పొచ్చు, దేవుని గురించి మనకి ఎలాంటి అభిప్రాయం ఉందో, దేవుని గురించి మనకి ఎలాంటి ఆలోచన మనం కలిగి ఉన్నామో మన మాటలను బట్టి చెప్పొచ్చు. దేవుని గురించి మనం మాట్లాడేటప్పుడు మన మాటల యొక్క అర్థాన్ని మనము దాని వెనక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకోగలిగితే దేవుని పట్ల మనకున్న అభిప్రాయం ఎలాంటిది, మనం చేసే పనులు బట్టి అర్థమవుతుంటుంది మనకి దేవుని పట్ల ఎంత గౌరవం ఎంత విధానం ఉందో అనేది దానిని బట్టి అర్థం చేసుకోవచ్చు. మలాకీ కాలంలో ఉన్న ప్రజలు దేవుని పట్ల సరైనటువంటి అవగాహన లేదు వాళ్ళకి. గతంలో మనం మాట్లాడుకున్నాం, దేవుని వాళ్ళు ఏం చేశారంటే చులకనగా చూశారు, చాలా తక్కువగా చూశారు. మనం గతంలో 2 వారాల క్రితం మనం మాట్లాడుకున్నాం. వాళ్ళు దేవుని చాలా చిన్నవాడిగా చూశారు, చాలా తక్కువగా చులకనగా చూశారు. అది వారు చేసినటువంటి పని. దేవుడంటే వారికి సరైనటువంటి దృష్టికోణం లేదు. దేవుడంటే ఆయన ఔన్నతుడని, ఆయన ఉన్నతుడని, ఆయన ప్రమాణాలు, ఆయన ఉద్దేశాలు చాలా మానవ స్థాయికి చాలా ఉన్నతమైనవి, అందనివి, అవి చాలా గొప్పవి అనేటువంటి సత్యాన్ని వారు గుర్తించలేకపోయారు. ఇక్కడ ఒక మాట దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది, గాడ్ ఈజ్ రియల్. ఆయన ఉన్నవాడు, ఆయన నిజమైన దేవుడు. మనం రియల్ కాకపోవచ్చు, మనం నిజమైన వాళ్ళం కాకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం ఇప్పుడు
నిజమైన దేవుడే. కాబట్టి ఆయన ఆత్మస్వరూపిగా మన మధ్యన ఉన్నాడు. అది తెలియకపోతే మనిషి యొక్క జీవిత వ్యవహారాలు సరిగా ఉండవు. అంతేకాకుండా అదంతా ఎలా ఉంటుందంటే అక్రమంగానే ఉన్నట్టుంటుంది. దేవుడు మన మధ్యన ఉన్నాడు, మనల్ని చూస్తూ ఉన్నాడు, మనలను గమనిస్తూ ఉన్నాడు, ఆయన మనలను పరిశీలిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. వీరేమంటారంటే దేవుని యొక్క న్యాయం సరిగా లేదు, దేవుని పరిపాలన సరిగా లేదు, దేవుడు మనుషులతో వ్యవహరించే విధానం బాలేదు, దేవుడు అక్రమం చేసేవారిని దీవిస్తున్నాడు, మాలాంటి మంచివారిని దేవుడు పట్టించుకోవటం లేదని వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ వారికి అర్థం కాని విషయం ఏంటంటే లోకం పుట్టినది మొదలుకొని ఆయన ఎప్పుడు కూడా మార్పు చెందే దేవుడు కానే కాదు. మారిపోతాడండి ఆయన పరిస్థితులను బట్టి, లేకుంటే ఆయన రకరకాల విధానాలను బట్టి తన మనసును మార్చేసుకుని వెంటనే గంటకు ఒకసారి ఆయన మనసు మార్చేసుకుని పరిస్థితులను వేరువేరుగా చేసేటువంటి దేవుడయ్యా? దేవుడు అలాంటి వాడా? మలాకి గ్రంథం 3:6 యెహోవానైన నేను మార్పు లేని వాడను. గాడ్ ఈజ్ ఇమ్యూటబుల్. దేవుడు మార్పు చెందని వాడు. ఆయన పరిస్థితులను బట్టి లేకుంటే ఉన్నటువంటి స్థితిగతులను బట్టి ఆయన ఆలోచన మార్చేసుకునే దేవుడు కాదండి. ఆయన మార్పు లేని వాడు గనుక యాకోబు సంతతి వారైన మీరు లయం కాలేదు. ఆయన శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు కూడా మార్పు చెందని దేవుడు ఆయన. వారి మాటల చేత ఆయనను ఆయాస పెట్టుచు మేము ఎప్పుడు నిన్ను ఆయాసపరిచామంటున్నారు. వాళ్ళు మాట్లాడాల్సిందంతా మాట్లాడేసి వారు చేయాల్సిన పనులన్నీ చేసేసి ఎక్కడ నిన్ను ఆయాస పెట్టాం, ఎక్కడ నిన్ను బాధ పెట్టామని చెప్పని అంటున్నారు. ఇక్కడ మనం ఆలోచించాలి, దేవుడు ఆయాసపడతాడా? ఆయాసపడడం అంటే లేకుంటే ఆయన అలిసిపోయి తూలి పడిపోయేటువంటి విధానంలో దేవుడు ఉంటాడా? ఆలోచించండి. దేవుడు అంటున్నాడు, మీరు నన్ను ఆయాస పెట్టారు, నన్ను బాధ పెట్టారు, కాబట్టి నేను అలిసిపోయాను, మీరు నన్ను ఆయాసం కలిగించేటువంటి పరిస్థితులకు తీసుకొచ్చారు అంటున్నాడు. దేవుడు అలిసిపోతాడా? దేవుడు సొమ్మసిల్లిపోతాడా? దేవుడు పడిపోతాడా? చూద్దాం కొన్ని విషయాలు. ఒక మాట, దేవుడు ఎన్నడూ కూడా ఆయాసపడడు, ఆయన ఎప్పటికీ కూడా సొమ్మసిల్లడు. యెషయా గ్రంథము 40:28 చదువుదాం. యెషయా గ్రంథం 40:28 నీకు తెలియదా, నీవు వినలేదా? బూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లి వారికి బలమనిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేవాడు ఆయనే. ఆయన ఎన్నడూ కూడా సొమ్మసిల్లేవాడు కాదు, ఆయన అలసిపోయేవాడు కాదు. ఆయన ఎప్పుడు కూడా మార్పు చెందే దేవుడు కానీ కాదు. మనుషులు అలసిపోయినట్లుగా ఆయన అలసిపోడు, బలము తగ్గిపోయి తూలు పడిపోయినట్లుగా ఆయన పై పడిపోయే దేవుడు కాదు. అయితే మరి దేవుడు మీరు నన్ను ఆయాస పెట్టారు, మీరు నన్ను బాధ పెట్టారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయనకు ఆయాసాన్ని కలిగించే విషయం ఏంటంటే 43వ అధ్యాయం ఐజియా 43:24లో యెషయా గ్రంథము 43వ అధ్యాయము 24వ వచనంలో 2వ భాగం నుండి చదువుతున్నాను. నీ పాపముల చేత నీవు నన్ను విసికించితివి, నీ పాపముల చేత నన్ను ఆయాస పెట్టితివి. దేవుడు అంటున్నాడు, ఆయనను ఆయాసపరిచింది లేకుంటే ఆయనను బాధ పెట్టిన విషయం ఏంటంటే మీరు ఏ పనులైతే చేశారు, మీరు చేసిన పాపముల ద్వారా నేను ఏమయ్యాను? ఆయాసపడుతున్నాను. ఆయనకి ఆయాసాన్ని కలిగించేది ఏంటంటే వారి యొక్క పాపపు క్రియలు, వారి యొక్క పాపపు చూపులు, వారి పాపపు ఆలోచనలు, వారి యొక్క పాపిష్టి యొక్క ఉద్దేశాలు, వారి యొక్క దోషక్రియలు అని ఏం చేసి విసికించి బాధ పెట్టి ఆయాస పెట్టినవి. ఈ విషయంలో మనం పరీక్షించుకోవాలి. ఎలాగనంటే నేను దేవుణ్ణి ఆయాస పెడుతున్నానా లేక ఆయనను సంతోష పెడుతున్నానా అనేది దేవుని సన్నిధిలో ఎలా ప్రవర్తిస్తున్నామో అన్నదానిని మనమే పరీక్షించుకోవాలి. ఆయాస పెడుతున్నాము, ఆయాస పెట్టట్లేదు అన్నది దేనిని బట్టి మనకు అర్థమవుతుంది, మనం చెక్ చేసుకుంటానంటే మనం జీవించే పరిశుద్ధమైన జీవితమే మనము ఆయనను ఆయాస పెట్టట్లేదు అన్నదానికి రుజువు అన్నమాట. మరలా చెప్తున్నాను, ప్రభువును మనము ఆయాస పెట్టుతున్నామా లేదా అన్నది మనం చెక్ చేసుకోవడానికి ఒక రుజువు ఏంటనంటే మనం పరిశుద్ధంగా జీవించటమే దానికి ఆయనను మనము ఆయాస పెట్టట్లేదు అన్నదానికి మనమే అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటే మీరు నన్ను ఆయాస పెట్టారు అనడానికి రుజువు ఏంటంటే మొదటి అధ్యాయంలో ఆయన చూపించాడు వాళ్ళకి. మీరు నన్ను ఆయాస పెట్టారు, ఎలాగ ఆయాస పెట్టారో ఆయన చెప్తా ఉన్నాడు. మలాకి గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. వారు చేసినటువంటి పనులు, వారు చేసినటువంటి కార్యాలు ఎట్లా ఉన్నాయో, మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్ధకముగా అగ్ని రాజబెట్టకుండునట్లు నా మందిరపు వాక్యంలను మూయవాడొకడు మీలో ఉండిన ఎడల మేలు.
మీ యందు నాకు ఇష్టము లేదు, మీ చేత నేను నైవేద్యములను అంగీకరింపనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ వల్ల నాకు ఎలాంటి సంతోషం లేదు, మీ వల్ల నాకు ఆనందం లేదు, మీరు తీసుకొచ్చేటువంటి బలులు అర్పణల వల్ల నాకు ఏమాత్రం కూడా నేను సంతోషించట్లేదు, మీరు నన్ను ఆయాస పెడుతున్నారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. గమనించండి, ఇప్పుడు ఆయన సొంత ప్రజలు ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నా స్వకీయ సంపాద్యం అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలను గురించి దేవుడు చెప్పాడు. అలాంటి వాళ్ళ గురించే దేవుడు ఏమంటాడంటే, మీరు నాకు సంతోషాన్ని కలిగించట్లేదు, నన్ను ఆయాస పెట్టారు, మీ బలులు నాకు అవసరం లేదు, ఒకడు వచ్చి కనుక ఆ మందిరం తలుపులు మూసేస్తే బాగుండు అని నాకు అనిపిస్తూ ఉంది, వద్దు నాకు బలులు తీసుకురాకండి అని చెప్పని దేవుడు మాట్లాడుతుంటే వీళ్ళు ఏమంటున్నారు, దుర్మార్గులను దేవుడు పట్టించుకుంటున్నాడు, దుర్మార్గుల పట్ల దేవుడు ప్రేమ చూపిస్తున్నాడు, వాళ్ళ పట్ల మంచిగా వ్యవహరిస్తున్నాడు, మా పట్ల సరిగా లేడని ఎలా మాట్లాడతారు వీళ్ళు? తన ప్రజలు తెచ్చేదే తను ఏర్పాటు చేసుకుని నా సొంత బిడ్డలని వాళ్ళ గురించి చెప్పిన దేవుడే వాళ్ళు అర్పించే బలులు నాకు అవసరం లేదు, ఇష్టం లేదని చెప్తుంటే, దేవుని ఎరగనటువంటి వాళ్ళు, దుర్మార్గులు, దుష్టంగా బ్రతికేటువంటి వాళ్ళ గురించి దేవుడు ఎలా అలా వ్యవహరిస్తాడు అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ ప్రశ్న ప్రపంచంలో చాలామంది అడుగుతారండి కదండి, చాలామంది. మీడియాలో కూడా అదే జరుగుతూ ఉంది. ప్రపంచంలో ఏ మీడియాలో చూసినా, ఎక్కడ చూసినా దేవుడు ఏమైపోయాడు, ఇంత అన్యాయం జరుగుతుంటే, ఇంత అక్రమం జరుగుతుంటే, ఇంత అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నాడు దేవుడు? అసలు ఉన్నాడా దేవుడు? పట్టించుకుంటున్నాడా దేవుడు? నిజంగా ఆయన మంచివాడైతే ఎందుకు అన్యాయం జరగనిస్తున్నాడు? ఆయన సరిచేయాలి కదా, సరిదిద్దాలి కదా, చక్కబెట్టాలి కదా పరిస్థితులన్నిటినీ. అందుకని దేవుడేమన్నాడు తెలుసా? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. దేవుడు ఎన్నడూ అన్యాయం చేయడు, అన్యాయాన్ని చూసి ఆయన అలాగే ఎప్పుడు మౌనంగా ఉండడు. ఆయన ప్రకటన గ్రంథం రివల్యూషన్ చాప్టర్ 22 verse 11లో, రివల్యూషన్ 22:11లో, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉంది. అన్యాయం చేసేవాడు చేస్తానే ఉండని, చేసేవాడిని చేయనివ్వండి. ఎందుకనంటే వెంటనే దేవుడు ఎందుకు ఆయన కక్ష తీర్చుకోవట్లేదు, ప్రతీకారం చేయట్లేదంటే వారికి టైం ఇస్తూ ఉన్నాడు మార్పు చెందడానికి. ఎందుకు ఇంకా అక్రమం చేసేవారిని, దుర్మార్గంగా బ్రతికే వాళ్ళు, దుష్టంగా బ్రతికే వాళ్ళని ఎందుకు దేవుడు వెంటనే శిక్షించట్లేదని అంటే వారికి టైం ఇస్తున్నాడు మార్పు చెందడానికి. మార్పు చెందకపోతే నేను వస్తున్నాను ఖచ్చితంగా, వాని జీతము పట్టుకొని వస్తా ఉన్నాను, సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉంది, నేను ఖచ్చితంగా ప్రతి వానికి తీర్పు తీర్చబోతున్నాను. ఆ రోజు రాకముందే ఒకవేళ మీకు ఇచ్చిన టైంలో మీరు మార్పు చెంది పరిశుద్ధుడిగానే బ్రతికితే, మార్పు చెంది జీవితంలో మార్పు కలిగితే కనుక తీర్పు తీర్చను, తీర్పు నుండి తప్పించబడతాడు. మీరు అనుకుంటున్నారు దేవుడు అన్యాయస్తులను ఓర్చుకుంటున్నాడు, లేకుంటే వారిని ప్రేమిస్తున్నాడు, వారిని పట్టించుకుంటున్నాడు, వారికే మేలు చేస్తున్నారని. లేదు, వాళ్ళకి టైం ఇస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు, మార్పు చెందుతారని. మీకు అనిపించట్లేదా? మీ కుటుంబాలలో ఉన్నటువంటి వారు ఇంకా ప్రభు నమ్మకుండా, మీ కుటుంబాల్లో ఉన్నటువంటి వారు ఇంకా దేవునిలోనికి రాకోకుండా దేవుని వ్యతిరేకిస్తున్నట్లయితే ఆయన త్వరగా రాబోతున్నాడు జీతం పట్టుకుని, ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. ఎప్పుడు ఈ కాలం లోకం అంతమైపోతుందో, ఎప్పుడు యేసయ్య రాకడ జరగబోతుందో, కాబట్టి ఆ రాకడ రాకముందే మార్పు చెందమని నేను ఒక మాట చెప్తానండి. ఒకవేళ కనుక మీ కుటుంబాలు ఇంకా దేవుని నమ్మని వారు, దేవుని ఎరగని వారు ఉన్నట్లయితే కనుక మీరు వెళ్ళి మీరు బ్రతిమలాడి, అవసరమైతే చేతులు జోడించి కన్నీరు కాచి వాళ్ళ ముందు మోకరించి వారిని ప్రాధేయపడండి, బ్రతిమలాడండి. దేవుడు త్వరగా రాబోతున్నాడు. ఎప్పుడు ఏ దినాన ఏ క్షణం జరగబోతుందో తెలీదు. అన్యాయం చేసిన ప్రతి వారికి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ఇప్పుడైతే మౌనంగా ఉన్నాడు, ఒకప్పుడు గొర్రెపిల్లగా వచ్చాడు రక్షించడానికి, మనుషులను ప్రేమించి నీతిమంతులుగా చేయడానికి. ఆయన ఇప్పుడు రాబోతున్నాడు కొదమసింహంగా. ఆయన ఎలా రాబోతున్నాడు అంటే శిక్షించడానికి రాబోతున్నాడు, వాని క్రియలు చొప్పున వారికి ప్రతిఫలం ఇవ్వడానికి. ఈ మొట్టమొదటిది ఏంటంటే ప్రతిష్ట గురించి, ఆయన కీర్తి గురించి మనం మాట్లాడుకున్నాం. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మార్పు చెందేవాడు కానే కాదు. దేవుడు తప్పకుండా వారికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు. రెండవది చూద్దాం, దేవుని ప్రత్యక్షత, గాడ్స్ రివల్యూషన్. రెండవది ఏంటంటే 3వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకే నేను నా దూతను పంపుచున్నాను, మీరు వెతుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత
తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలివాని సబ్బు వంటివాడు. ఇక్కడ వాక్యములు మనం చూస్తున్నాము. ఇది ఎవరి గురించి రాయబడింది? ఇదిగో నా దూతను నీకు ముందుగా మార్గం సిద్ధపరచుటకే నేను పంపుచున్నానని ఎవరి గురించి రాశాడు ఈ మాటలు? బాప్తిసమిచ్చి యోహాను గురించి రాయబడింది. బాప్తిసమిచ్చి యోహాను యేసుప్రభు కంటే ముందు 6 నెలల ముందుగానే వచ్చాడు. ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుకే నేను నా దూతను పంపుచున్నాను. దూత ఎవరు? బాప్తిసమిచ్చి యోహాను. కాబట్టి బాప్తిసమిచ్చి యోహాను వచ్చిన తర్వాత మీరు నిబంధన కోరేటువంటి ప్రభు, అనగా మీరు వెతుకుచున్నటువంటి ప్రభు ఆయన రాబోతున్నాడు, ఇదిగా ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి అని చెప్పాడు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త 4 సువార్తల్లో కూడా బాప్తిసమిచ్చి యోహాను గురించి రాయబడింది. ఆయన వచ్చాడు, సువార్తను ప్రకటించాడు, ఆయన మార్గాన్ని ప్రభుకు సిద్ధం చేశాడు. ఇక్కడ చాలామంది ఏమన్నారంటే ఈ మొదటి 2 వచనాల గురించి మాట్లాడుతూ ఇది 2వ రాకడ గురించి మాట్లాడినటువంటి పద్ధతి కదా అని చెప్పని చాలామంది మాట్లాడారు. కానీ ఒక రకంగా ఆలోచిస్తే ఆయన మొదటి రాకడ గురించి ఇక్కడ రాయబడింది. బాప్తిసమిచ్చి యోహాను ముందుగా వస్తాడు, మార్గం సిద్ధం చేస్తాడు అని చెప్పినట్లుగానే బాప్తిసమిచ్చి యోహాను వచ్చాడు. తర్వాత 2వ రాకడ గురించి మాట్లాడుతూ 4వ అధ్యాయము 5-6 వచనాల్లో రాయబడింది. చూడండి, మలాకి గ్రంథంలోనే 5-6 వచనాలు. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండానట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. 5-6 వచనాలు 2వ రాకడ గురించి రాయబడ్డాయి. అంటే యేసుప్రభు రావడానికి, అంటే మొదటి రాకడలో ఆయన రావడానికి ముందుగా మార్గం సిద్ధం చేయడానికి ఎవరిని పంపించాడు? బాప్తిసమిచ్చి యోహానుని పంపించాడు. 2వ రాకడలో ఆయన రావడానికి ముందుగా ఎవరిని పంపించబోతున్నాడు? ఏలియాను పంపించబోతున్నాడు. అంతే కదా. 7 ఏండ్ల శ్రమల కాలంలో మనకి ప్రకటన గ్రంథంలో కనబడుతూ ఉంటుంది. కాబట్టి చూడండి ఒకసారి మత్తయి సువార్త 17వ అధ్యాయం 11వ వచనం చదువు. అందుకైనా ఏలియా వచ్చి సమస్తమును చక్కపెట్టునను మాట నిజమే. అయినను ఏలియా ఇదివరకే వచ్చిన వారు అతని నెరుగక తమకిష్టం వచ్చినట్లు అతని ఎడల చేసిరి. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబడుచునని మీతో చెప్పుచున్నాను. నేను ఇక్కడ ఒక మాట నేను ఇక్కడ క్లారిఫై చేయాలి. ఎలాగనంటే ఏలియా ముందుగానే వచ్చాడు అని చెప్పని అంటున్నారు. అయితే బాప్తిసమిచ్చి యోహాను గురించి ఏమని ప్రవచనం చెప్పబడిందని అంటే, బాప్తిసమిచ్చి యోహాను ఏలియా ఆత్మ కలిగిన వాడిగా వస్తాడని చెప్పని ఏలియా గురించి ప్రవచనం చెప్పబడింది. అయితే మలాకి గ్రంథంలో మనం చూసినట్లయితే ఇక్కడ పదాలు ఒకసారి చదువుదాం. మీరు వెదకిచున్న ప్రభువు, అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఈ పదాలు ఒకసారి మీరు జ్ఞాపకం చేద్దాం, ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇవి మీరు వెదకుచున్న ప్రభు అని అంటే ఇశ్రాయేలీలు ఎవరి కోసం వెతుకుతున్నారంటే మెస్సియా కోసం వెతుకుతున్నారు. వాళ్ళు అనుకున్నారు మాకు రాజుకు వస్తాడు, మాకు యుద్ధం చేస్తాడు, ఈ రోమా ప్రభుత్వం కింద ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా ఆయన విడిపించి మాకు ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించి ఆయనే రాజుగా ఉండి మమ్మల్ని పరిపాలన చేస్తాడని మెస్సియా కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. అంతేకాదు వారు మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఆయన వచ్చాడా లేదా? భూమి మీదకు శరీరధారిగా 2000 సంవత్సరాల క్రితమే ఆయన భూమి మీదకు వచ్చాడు. భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన ఆలయమునకు వెళ్తాడని చెప్పని వ్రాయబడింది. ఆయన పుట్టిన తర్వాత యోసేపు మరియలు కూడా ఏం చేశారు? 2 గువ్వలు పట్టుకుని దేవాలయంకి వెళ్ళి సున్నతి చేయించడానికి వెళ్ళినప్పుడు సుమియోను పసిబిడ్డ అయినటువంటి యేసుప్రభును చేతుల్లో తీసుకుని ఒక ప్రవచనాన్ని చెప్పాడు ఆయన గురించి. లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. ఆ తర్వాత ఆయన వయసు పెరిగిన తర్వాత ఏం చేశాడంటే దేవాలయంకి వెళ్ళి అక్కడ దేవుని వాక్యాన్ని చదివి వారందరికీ కూడా శాస్త్రులతో పరిశీలతో కూడా దేవుని వాక్యాన్ని ఏం చేస్తూ ఉండేవాడు? బోధ చేస్తూ ఉండేవాడు. 3వసారి కూడా వెళ్ళాడు ఆయన. యోహాను సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో కూడా మట్టలాది వరపు దినాన్న ఆ యెరూషలేము పట్టణానికి వెళ్ళాడు. వెళ్ళి అనేం చేశాడనంటే అక్కడ రోకలమ్మేటువంటి బల్లలను అలాగే అక్కడ గొర్రెలను మేకలన్నిటిని కూడా కొరడా పేని వాటన్నిటిని కూడా తోలివేసి ఆ దుర్మార్గంగా అక్కడ వ్యాపారం చేస్తూ దొంగతనంగా వారందరూ కూడా ధనాన్ని దోచుకుంటున్నటువంటి వారందరినీ కూడా ఏం చేశాడు? ఆయన పారద్రోలాడు, కోపపడ్డాడు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాలి, వారు రాబోతున్నాడు, మెస్సియా రాబోతున్నాడు అని వారు ఎదురు చూస్తూ ఉన్నారు.
వారు నిబంధన కోరు అనగా మీరు కోరు నిబంధన దూత. నిబంధన దూత అంటే తన పితరులతో దేవుడు ఏదైతే నిబంధన చేశాడో, అబ్రహాముకు వాగ్దానం చేశాడు, అబ్రహాముతో నిబంధన చేశాడు, నేను మెస్సియాను పంపించబోతున్నానని ఆదికాండం 12వ అధ్యాయంలో మొదట్లోనే చెప్పాడు. నేను యొక్క సంతానాన్ని కలుగ చేస్తాను. ఆ సంతానం ఎవరన్నమాట? క్రీస్తు గురించే ఆయనకు వాగ్దానం చేయబడింది. కాబట్టి మలాకీ గ్రంథంలో, మలాకీ కాలంలో ఉన్నటువంటి ప్రజలు మెస్సియా గురించి వాళ్ళు ఎదురు చూశారు. ఆయన వచ్చి రాజ్యం వెళ్తాడని చెప్పని, మేము ఆయన ప్రజలం కాబట్టి మేము ఎలాంటి స్థితిలో ఉన్నా సరే మమ్మల్ని ఆయన ఏం చేస్తాడు? చేరదీస్తాడు, మమ్మల్ని ఏమీ అనడు, ఆయన మమ్మల్ని ఏమీ చేయడు అని చెప్పని వాళ్ళు అనుకున్నారు. ఈనాటి క్రైస్తవులు కూడా అలాగే అనుకుంటున్నారు. ఆయన వస్తాడు, మమ్మల్ని ఏమీ చేయడు, మేము బాగానే ఉంటాం, మమ్మల్ని ఏమనడు, మధ్యాకాశానికి మేము వెళ్ళిపోతాము అని అనుకుంటున్నారు. నిజంగా ఆయన రాకడ కొరకు ఎదురు చూసేవారమైనట్లయితే ఆయన దహించు అగ్ని వలె రాబోతున్నాడు. ఆయన కొరకు ఎదురు చూడనటువంటి వారిని, ఆయన కొరకు సిద్ధపాటు లేనటువంటి వారిని ఆయన ఏం చేస్తాడో తెలుసండి? దహించు అగ్ని ఏం చేస్తుందండి? దహిస్తుంది. మొదటిసారి గొర్రెపిల్లగానే వచ్చాడు, రెండవసారి ఆయన దహించు అగ్ని వలె రాబోతున్నాడు. ఆ మహాదినమును ఎవరు కూడా తట్టుకోలేరు, ఎవరు నిలవలేరు. కేవలం పరిశుద్ధులు మాత్రమే నిలవగలుగుతారు. కేవలం ప్రభువును ప్రేమించే వారు మాత్రమే, ప్రభు కొరకు ప్రతిష్ఠింపబడిన వారు మాత్రమే, కేవలం అగ్నిలో పవిత్రపరచబడి దేవుని కొరకు నమ్మకంగా జీవించగలిగిన వారు మాత్రమే వారు తట్టుకోగలుగుతారు. దుర్మార్గులు, దుష్టులు, పాపమును విడిచిపెట్టక, లోకాన్ని వదలక కొనసాగేటువంటి వారు ఏ ఒక్కరు కూడా తప్పించుకోలేరు. వారు అగ్ని చేత ఖచ్చితంగా ఏం చేయబడతారు? కాల్చివేయబడతారు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మొదట ఇశ్రాయేలీయులను శుద్ధి చేస్తాను తీర్పు ద్వారా, ఆ తర్వాత అన్యజనులందరినీ కూడా లయపరుస్తాను తీర్పు ద్వారా అని చెప్తున్నాడు. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఏంటంటే, నేను కంసాలి అగ్ని వంటివాడు, చాకలివాణి సబ్బు వంటివాడు. మూడవ విషయం ఏంటంటే, మొట్టమొదటిగా ఆయన యొక్క కీర్తి, ఆయన యొక్క ప్రతిష్టత. రెండవది, ఆయన మనకు ప్రత్యక్షత కాబోతున్నాడు. అంటే మొదటి రాకడ గురించి ఆయన మాట్లాడాడు, రెండవ రాకడ గురించి కూడా మాట్లాడాడు. మూడవది ఏంటంటే, ఆయన శుద్ధి చేసే విధానం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ చాకలివాణి సబ్బు వంటి వాడు, కంసాలి అగ్ని వంటి వాడు అని చెప్పని యేసు ప్రభు గురించి మాట్లాడాడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ ఓన్లీ అవర్ రెడీమర్, ఈజ్ ఆల్సో రిఫైనర్. ఆయన దహించి అగ్ని వంటి వాడు. కేవలం మనం రెడీమర్గానే చూస్తున్నాం, విమోచకుడిగానే చూస్తున్నాం, కానీ అదే సమయంలో ఆయన రిఫైనర్, ఆయన తప్పకుండా దహించేటువంటి వాడు. ఈ పదాలు గమనిస్తే, వెండిని శోధించి నిర్మలము చేయవాడు. ఇక్కడ నిర్మూలము కాదు, నిర్మలము. వెండిని ఏం చేస్తాడు? నిర్మలము అంటే ఏం చేస్తారు? నిర్మలం అంటే ప్యూరిఫై చేయడం, దానిని శుద్ధి చేయడం. కంసాలికి మనం బంగారం ఇస్తే దానిని అగ్నిలో కాల్చేసి కరిగిపోయేలా చేసాడు. ఏం చేస్తాడు? దానిలో ఉన్న మస్టునంతటి తీసేసి స్వచ్ఛమైన బంగారాన్ని మనకి ఇస్తాడు. సాకలివానికి పట్టుకెళ్ళి మనం బట్టలు ఇస్తే ఆయన పీలికలు చేసి ఇవ్వడు. ఏం చేస్తాడు? సబ్బుతో దాన్ని శుభ్రం చేసి మనకి ఉతికి మలినము లేని వస్త్రాలు మనకి తిరిగి ఇస్తాడు. కాబట్టి యేసుక్రీస్తుకు ఈ పదాలు ఉపయోగించబడ్డాయి. మరి ఆయన ఏం చేస్తాడు? జకరియా గ్రంథము 13వ అధ్యాయం 9వ వచనం. జకరియా గ్రంథము 13వ అధ్యాయం 9వ వచనం. ఆయన ఏం చేయబోతున్నాడు? జస్ట్ మనం పేజీ తిప్పితే వెనకాల ఉంటుంది, మళ్ళీ పక్కనే ఉంది. జకరియా గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనం. ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరచినట్లు శుద్ధపరుతును, బంగారమును శోధించినట్లు వారిని ఏం చేస్తానంటున్నాడు? ఆయన శోధింతును. ఆయన శుద్ధి చేసేటువంటి దేవుడు. అంతేకాదు, ఈయన శుద్ధి చేయడం అని అంటే, ఎవరైతే దేవుని చేత రక్షింపబడ్డారో, ఈ మాటలు జాగ్రత్తగా వినండి. ఎవరైతే ప్రభువును నమ్ముకున్నారో, ఎవరైతే ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించారో, ఆయన తన రక్తము ద్వారా మనల్ని శుద్ధి చేసి ఆయన రెండవ రాకడ వరకు, అలాగే మన ఊపిరి ఆగిపోయేంత వరకు కూడా ఆయన మనల్ని ఏం చేస్తాడంటే శాంటిఫై చేస్తూ ఉన్నాడు, శుద్ధి చేస్తూ ఉన్నాడు. ఈ ప్రాసెస్ అనేది ఒక్క రోజులోనే జరిగేది కాదు. మనను పరిశుద్ధపరిచాడు, కానీ మన ఊపిరి ఆగిపోయేంత వరకు మనం పరిశుద్ధపరచబడుతూనే ఉంటాం. ఇది ఎలా జరుగుతుంది అంటే, ఆయన ఎలా శుద్ధి చేస్తాడు? వెండిని శుద్ధిపరిచినట్లు, బంగారాన్ని ఆయన ప్యూరిఫై చేసినట్లుగా ఆయన మళ్ళీ ఏం చేస్తాడంటే శుద్ధి చేస్తూ ఉంటాడు, పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. అదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము మనము 25వ వచనం నుండి చదివినట్లయితే, ఎఫెసియన్స్ చాప్టర్ 5 25 to 27లో
ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25-27 వచనాలు. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై తాను ఏం చేశాడు? అప్పగించుకున్నాడు. ఆయన వారిని శుద్ధి చేస్తాడు. అగ్నిలో వేసి శోధించినట్లు ఆయన శుద్ధి చేస్తాడు. అంతేకాదు, ఇక్కడ తన వాక్యం ద్వారా మనల్ని ఏం చేస్తాడు? శుద్ధి చేస్తాడు. క్రీస్తు సంఘములో చేర్చబడిన ప్రతి విశ్వాసి తాను పవిత్రంగా జీవించడం మాత్రమే కాకుండా తాను ఎవరితోనైతే సహవాసంలో కొనసాగుతున్నారో వారిలో ఎవరినైనా ఒకవేళ దేవుడు వారిని శుద్ధి చేసేటువంటి పనిలో ఉన్నట్లయితే మనం దేవునికి ఏం చేయాలి? అప్పగించుకోవాలి. మనలో మలినమైనటువంటి దానిని, మనలో ఉన్నటువంటి అపవిత్రమైనటువంటి దాన్ని చూడండి. మనం గోధుమలలో ఉన్నటువంటి పొట్టుని ఏం చేస్తాం? తీసి పాడేయడానికి ఇష్టపడతాం, అంతే కదండి. గోధుమల్లో పొట్టు ఉంటే బంగారంలో ఉన్న మస్టుని ఏం చేయడానికి, తీసేయడానికి మనం ఇష్టపడతాం. అలాగే ఆయన బిడ్డలైనటువంటి వారిలో దేవుడు చేసేది ఏంటంటే, దేవుడు ఒక విశ్వాసి మీద ఎందుకు పని చేస్తాడంటే, మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన మాలిన్యము, అంటే దేవునికి ఇష్టం కాని కార్యాలు, దేవునికి ఇష్టం లేనటువంటి పనులు, దేవునికి ఇష్టం లేని అలవాట్లు, దేవునికి ఇష్టం లేని ఆచారాలు, దేవునికి ఇష్టం లేని సాంప్రదాయాలు, దేవునికి ఇష్టం లేనటువంటి పరిశుద్ధతకు అడ్డంగా వచ్చే ప్రతి దానిని కూడా, వ్యతిరేకమైన ప్రతి దానిని కూడా ప్రభు ఏం చేస్తాడంటే తీసి పారవేసేటువంటి ప్రాసెస్లో ఆయన తన రూపంలోనికి మనల్ని తీసుకుని రావడానికి ఆయన మన దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. ఎట్లాగంటే వెండిని ఆయన శోధించినట్లుగా బంగారాన్ని కంసాలి కూర్చుని ఎట్లాగైతే అగ్నిలో కాల్చి పుట్టమ వేసి దానిని శుద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాడో ఆయన ఒక విశ్వాసంతో పని చేస్తూనే ఉన్నాడు. ఆయన ఇప్పటికీ కూడా ఎప్పటి వరకు ఆయన పని చేస్తాడు? ఎప్పటి వరకు మనల్ని శుద్ధి చేస్తాడంటే ఆయన స్వరూపము మనలో వచ్చేంత వరకు కూడా ఆయన శుద్ధి చేస్తూ ఉంటాడు. అవసరమైతే దేవుడు అన్ని కార్యాలు మన పట్ల ఆయన అంగీకరిస్తాడు, చేస్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో అపోస్తలుడైన పౌలు కూడా ఆయన తన స్వరూపాన్ని మనకి ఇవ్వడానికి ఆయన చేసేటువంటి పని గురించి ఆయన మాట్లాడాడు. 2 Corinthians chapter 3 verse 18లో 2 Corinthians chapter 3 verse 18 చదువుదాం. 3వ అధ్యాయం 18వ వచనం. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిబింబింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. అద్దము వలె ఆయన మహిమను మనం ఏం చేయడానికి? ప్రతిఫలింపజేయడానికి. మనము అద్దము మీద మనము లైట్ వేస్తే అది రిఫ్లెక్ట్ అవుతుంది కదా, అట్లాగే దేవుని యొక్క స్వారూప్యము, దేవుని గుణ లక్షణాలు మనలో పెట్టడానికి ప్రభువు ఆయన మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? శుద్ధి చేస్తూ ఉంటాడు. ఒక గొప్ప దైవజనుడు ఇలా అన్నాడు. ఈ మాటలు చాలా నాకు ఇష్టం అనిపించినాయి, చాలా బాగున్నాయి ఆయన పలికినటువంటి మాటలు. చాలా అనుభవంతో మాట్లాడాడు. ఒక 50 సంవత్సరాల క్రితం ఒక దైవజనుడు ఆయన ఇలా చెప్పాడు. దేవుడు ఒక విశ్వాసిని ప్రాణమిచ్చి రక్షించింది ఎందుకంటే పవిత్రుని చేయడానికి. దానికోసం నీకు అడ్డుగా వచ్చిన ప్రతి దానినే ఆయన తీసేసి నిన్ను మాత్రం రక్షిస్తాడంటాడు. నీకు అడ్డుగా వచ్చే ప్రతిదీ, అంటే దేవుడు మనల్ని పరిశుద్ధపరచడానికి ఏదైతే అడ్డుగా వస్తుందో దాన్ని అంతటిని తీసేసంట దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని రక్షిస్తాడు, మనల్ని పరిశుద్ధపరుస్తాడు. నేను పరిశుద్ధపరచబడడానికి నాకు అడ్డుగా వచ్చే ప్రతిదీ తీసేస్తాడు. అది కారు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఆయన తీసేసి దేవుడు నన్ను ఏం చేస్తాడంటే నన్ను రక్షిస్తాడు. అది నాకు బెటర్ కదా, నన్ను రక్షించడమే బెటర్ కదా అండి. నాకు ఏది ఉన్నా లేకపోయినా దేవుడు నన్ను పరిశుద్ధపరిచి నన్ను రక్షిస్తే నేను యుగయుగాలు తరతరాలు దేవుని రాజ్యంలో ఉండగలుగుతాను. నేను పరిశుద్ధంగా బ్రతకడానికి నాకేది అడ్డు వచ్చినా సరే ఆయన తీసేస్తే ప్రభువు నన్ను రక్షిస్తాడని అంటాడు. కాబట్టి మన గురించి మనము ఆలోచించడం కన్నా, మన జీవితాన్ని గురించి మనం ఆలోచించడం కన్నా యేసు కొరకు యేసులాగా బ్రతకడానికి మనం ఏం చేయాలి? ప్రయత్నించాలి. యోబు గ్రంథంలో యోబు అంటాడు 23వ అధ్యాయం 10వ వచనంలో, నేను శోధింపబడిన తర్వాత సువర్ణము వలె మారుదును. ఆయన నన్ను శోధించిన తర్వాత, నన్ను ఆయన పరీక్షించిన తర్వాత, ఆయన నన్ను అగ్నిలో వేసిన తర్వాత. మరొక విషయం ఏంటంటే ఆయన చాకలివాని సబ్బు వంటి వాడు. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుదాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం. నీవు క్షామముతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాసుకొనినను నీ దోషము మరక వలె నాకు కనబడుచున్నది. ఇది ప్రభువగు
యెహోవా వాక్కు, నీ మలినము నాకు కనబడుతూనే ఉంది. మరి ఎప్పుడు మనం సంపూర్ణమైన పవిత్రతలోకి వస్తామో ఇక ఎలాగైనా మన జీవితం నశించిపోవడం లేదు. దేవుడు ఏం చేస్తాడనంటే మనల్ని శుద్ధి చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఐజియా చాప్టర్ 4:4లో యెషయా గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఆయన చెప్తా ఉన్నాడు. ఏమనంటే ఆయన శుద్ధి చేస్తాడు, ఆయన మనలను పవిత్రపరుస్తాడు, మనలను కలిగి ఉన్నటువంటి ప్రతి విధమైన అపవిత్రత నుండి తీసివేయడానికి ఇష్టపడుతున్నాడు. యెషయా గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనం, తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను ప్రభువు సియోను కుమార్తెలకు ఉన్న కల్మషమును కడిగి వేయునప్పుడు యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దానిని ఏం చేస్తాడాయన? శుద్ధి చేయబోతున్నాడు. మనల్ని శుద్ధి చేస్తాడాయన, పవిత్రపరుస్తాడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో కూడా మనం పవిత్రపరచబడడానికి మనకు ఉపయోగపడేటువంటి గొప్ప ఆయుధం ఏంటంటే మన పాపములను మనము ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. కాబట్టి యేసు యొక్క రక్తము మన ప్రతి పాపం నుండి కూడా మనను విడిపించి ఏం చేస్తుంది? పవిత్రునిగా చేస్తుంది అన్నది 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి ఆయన మనను శుద్ధి చేసే కార్యక్రమంలో ఉన్నాడు, మనల్ని పవిత్రపరిచేటువంటి పనిలో ఉన్నాడు. విశ్వాసితో ఆయన పనిచేస్తూ ఉన్నాడు. మనం ఆయనకు అప్పగించుకుంటే మనలో ఉన్న మలినాన్నంతటి కూడా ఏం చేస్తాడు? ఆయన తీసేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మరొక దైవజనుడు ఇలా అన్నాడు, ఆయన కంసాలిలాగా కూర్చుంటాడు. కంసాలి కొన్ని ఇన్స్ట్రుమెంట్ వచ్చినాయి, వాళ్ళు నిలబడి కొంతమంది చేస్తూ ఉన్నారు. అప్పట్లో కూర్చుని ఒక కొలిమి లాంటిది పెట్టుకుని దాని దగ్గర కూర్చుని ఆ బంగారాన్ని అందులో వేసి దానికి ఎంత వేడి రావాలో అది కరిగిస్తున్నప్పుడు దానిలో ఉన్నటువంటి మస్ట్ అంతా కూడా బయటకు వస్తూ ఉంటుంది. బయటికి రాగానే అదంతా కూడా తీసేసి అది ఎంతవరకు దానిని శుద్ధి చేస్తాడంటే తన ముఖాన్ని దాంట్లో చూసుకున్నప్పుడు తన ముఖం దాంట్లో కనబడేటంతగా ప్రతిబింబింప చేసే విధంగా దానిని ఏం చేస్తాడు? వేడి చేస్తాడు. ఆ దైవజనుడు ఏమన్నాడంటే తన ప్రజలను శుద్ధి చేయడానికి ఉపయోగించేది ఏమంటే ఆయన వాక్యం. నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడు ఒక చోట. కాబట్టి ఆయన సత్యమైన సువార్త ఉన్నట్టుగా ప్రకటించబడుతున్నప్పుడు దేవుని వాక్యం వెళ్ళి మలినం ఏదైతే ఉందో అంధకారంలో దుష్టత్వంలో బ్రతుకుతున్నటువంటి హృదయాలను ఏం చేస్తుంది? అది మండింపజేస్తుంది. కాబట్టి ఇలాంటి వాక్యాన్ని ఉన్నట్టుగా సువార్త సత్యము ప్రకటించబడుతున్న చోట మనుషులు ఏం చేయబడుతుంటారు? శుద్ధి చేయబడుతూ ఉంటారు. కాబట్టి దేవుడు కోరుకునేది ఏంటంటే వాక్యము ఉన్నట్టుగా ప్రకటించబడి వాక్యము ఉన్నట్టుగా సత్యము బోధించబడాల్సినటువంటి అవసరం ఉందని దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఏమంటుండంటే ఆయన తన ఎదుట పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా తండ్రి ఎదుట నిలబట్టడానికి ఆయన ఏం చేస్తాడంటే వాక్యముతో ఉదక స్నానం చేస్తాడు. ఉదకం అంటే నీరు. వాక్యము నీటితో పోల్చబడింది, ఆయన శుద్ధి చేస్తాడు. అలాగే వెండిని కంసాలి అగ్నిలో వేసి శుద్ధి చేసినట్లుగా తన సంఘాన్ని ఆయన ఏం చేస్తాడంటే శుద్ధి చేస్తూ ఉన్నాడు, శుద్ధిపరుస్తున్నాడు. కాబట్టి ఎలా శుద్ధి చేయబడతామంటే మనము ఆయనకు అప్పగించుకున్నట్లయితే. ఎందుకు దేవుడు పవిత్రపరుస్తాడు మనల్ని? చూడండి, మనము మలాకి గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో ఎందుకు మనల్ని పవిత్రపరచాలి? ఆయన ఎందుకు మనము ఆయన చేత శుద్ధి చేయబడాలి? ఆయన మనలను కంసాలిలాగా చాకలి వాణి సబ్బు వలె మనల్ని ఆయన శుద్ధి చేస్తా ఉన్నప్పుడు ఎందుకు ఆయన శుద్ధి చేయాలనుకుంటున్నాడంటే 3వ అధ్యాయం 4వ వచనంలో అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లు పూర్వపు సంవత్సరములలో ఉండినట్లును యోదావారును యెరూషలేము నివాసులను చేయు నైవేద్యములో యెహోవాకు ఇంపుగా ఉండును. కాబట్టి ఇప్పుడు ఆయన శుద్ధి చేసిన తర్వాత మీరు గమనించండి, మన హృదయాలలో పవిత్రత లేకోకుండా, ఈ మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోనండి. మనలో పవిత్రత లేకుండా, మన పెదవులలో పవిత్రత లేకోకుండా, మన అంతరంగములో యథార్థత లేకోకుండా ప్రభువుకు తెచ్చే కానుకలు, ప్రభువుకు తెచ్చేటువంటి అర్పణలు, ప్రభువుకు మనం చేసే ఆరాధన స్తుతి దేవుడు ఎన్నడు దానిని అంగీకరించడు. మరలా చెప్తున్నాను, మన పెదవుల నుండి పాడే పాటలు, స్తుతి ఆరాధన, మన హృదయాల ద్వారా దేవునికి తీసుకొచ్చినటువంటి అర్పణ కానుకలు, ఇవన్నీ కూడా మన హృదయంలో పవిత్రత లేకుండా మనం ఎంత ఇచ్చినప్పటికీ కూడా దేవుడు దానిని ఆమోదించడు, అంగీకరించడు. కానీ ఇక్కడ ఏమన్నాడంటే నేను మిమ్మలను పరిశుద్ధపరచడానికి కంసాలి వలె వెండిని శుద్ధి చేసినట్లుగా శుద్ధి చేసి, చాకలి వాని వలె నేను మిమ్మల్ని పవిత్రపరిచి శుద్ధి చేయడానికి గల కారణం ఏంటంటే మీరు అర్పించేటువంటి అర్పణలు నాకు ఇంపుగా ఉండడానికి మిమ్మల్ని ఏం చేస్తున్నాను? నేను పరిశుద్ధపరుస్తున్నాను. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక బాధ్యత ఏంటంటే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మనం ఒక మాట చదువుదాం. పేతురు రాసిన 1 Peter chapter 2 verse 5లో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో
పేతురు గారు ఇలా రాశాడు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వెలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాడు. దేవుడు మనల్ని ఎందుకు ఆయన విమోచించాడనంటే ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి పరిశుద్ధమైన యాజకులుగా చేశాడు మనల్ని. కాబట్టి మనలో పరిశుద్ధత ఉన్నప్పుడు మనము అర్పించేటువంటి బలులు ఏవైతే ఉన్నాయో, పాత నిబంధన గ్రంథంలో బలులు అర్పించేవారు. గొర్రెలు, మేకలు, గొవ్వలు, పావురాలు అర్పించేవారు. ఇప్పుడు మనము దేవునికి సజీవ యాగముగా మనం అర్పించుకోవడం, స్తుతి యాగం అర్పించడం, మనము తెచ్చేటువంటి కానుక, దేవునికి చేసేటువంటి స్తుతి ఆరాధన, ఇవన్నీ కూడా దేవుడు అంగీకరించాలంటే మనం పరిశుద్ధంగా ఉండి దేవునికి అర్పించినప్పుడు మాత్రమే వాటన్నిటిని దేవుడు ఏం చేస్తాడు, ఆయనకి ఎలా ఉంటాయి, ఇంపుగా ఉంటాయి, సువాసనగా ఉంటాయి. లేకపోతే ఆయన ఏమన్నాడంటే నాకు తేవద్దు అంటున్నాడు. ఆయన నాకు అసహ్యం వేసింది మీ అర్పణలు, మీ బలులు నాకు వద్దు, తేవద్దు అని అంటున్నాడు. నాకు సంతోషం కలిగించట్లేదు అన్నాడు. మనం మొదటి అధ్యాయం 10వ వచనంలో చదువుకున్నాం కదా. తీసుకురాకండి, నాకు వెక్కసం అయిపోయింది మీరు తెచ్చేటువంటి ఆ బలులు అని చెప్పని పాత నిబంధన గ్రంథంలో వారితో చెప్పాడు. కాబట్టి అదే మాటలు మనతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. మన హృదయాన్ని పవిత్రంగా పెట్టుకుంటే మనం చేసే ఆరాధన, స్తుతి, అర్పణ, సేవ ఇవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు, అంగీకరిస్తాడు. లేకపోతే ఆయనకి అవసరం లేదు, దేవుడు అంగీకరించడు. కాబట్టి మనం ఎలా ఉన్నాము, మనము పరిశుద్ధపరచబడుతున్నామా, మనం దేవునిలో శుద్ధి చేయబడుతున్నామా, కడగబడుతున్నామా లేదా అనేది మనమే చెక్ చేసుకోవాలి. మొట్టమొదటిది ఆయన యొక్క కీర్తి గురించి, ప్రతిష్ట గురించి మాట్లాడాడు. రెండవది ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడని తెలియజేశాడు. మూడవది మనము ఇప్పుడే నేర్చుకున్నాం, ఆయన ఏం చేస్తాడు, శుద్ధి చేస్తాడు. ఆయన చేసేటువంటి ప్యూరిఫికేషన్ దేవుడు శుద్ధి చేస్తాడు. నాలుగవది ఆయన చేసేటువంటి తీర్పు గురించి మాట్లాడాడు. 5-6 వచనాల్లో, మలాకి గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనాల్లో ఆయన చేసేటువంటి తీర్పుని గురించి ఆయన మాట్లాడాడు. ఆ తీర్పు ఎలా ఉంటుందో మనం కొన్ని మాటలు చెప్పుకొని మనం ముగించుకుందాం. మీకు వీలుంటే కనుక ఇంటికి వెళ్ళిన తర్వాత యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము 33వ వచనం నుండి 49వ వచనం వరకు చదవండి. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము 33 నుండి 49 వరకు, మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుండి 46 వరకు ఆయన చేసేటువంటి తీర్పుల విధానం ఎలా ఉంటుందో అక్కడ రాసి పెట్టాడు. కానీ అవన్నీ ఇప్పుడు మాట్లాడుకోవడానికి, చదవడానికి టైం లేదు. కాబట్టి ఇక్కడ మలాకి గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనాల్లో దేవుడు ఎలాంటి తీర్పు చేయబోతున్నాడో ఒకసారి చూద్దాం. ఆయన 5 పాపాల గురించి చెప్పాడు. ఇక్కడ 5 పాపాలు వారు చేశారు, దాని గురించి ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. ఎలాంటి తీర్పు తీర్చబోతున్నాడో చూద్దాం. ఇక్కడ మలాకి గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాల్లో ఆయన 5 రకాలైన పాపాల గురించి మాట్లాడాడు. అవి ఒక్కసారి మనం మాట్లాడుకుని క్లోజ్ చేసుకుందాం. 5వ వచనాన్ని చదువుతున్నాం. తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా చిల్లంగి వాండ్ర మీదను, వ్యభిచారుల మీదను, అప్రమాణికుల మీదను నాకు భయపడక వారి కూలి విషయంలో కూలి వారిని, విధవరాండ్రను, తండ్రి లేని వారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయం చేయవారి మీదను దృఢముగా సాక్ష్యము పలుకుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మొట్టమొదటిది ఏంటంటే చిల్లంగితనం. చిల్లంగితనం అంటే బైబిల్ చదివినప్పుడు మనం ఆ పదాలు దాటి వేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటే దానికి అర్థం కాదు. ఒకసారి ఆగి ఆ మాటలకు అర్థాన్ని తెలుసుకుంటే మనకు అర్థం. చిల్లంగితనం అంటే చేతబడి చేయడం, మంత్రాలు, తంత్రాలు, ఇదన్నమాట. తాళ్ళు కట్టించుకోవడం, తాయెత్తులు కట్టించుకోవడం, దిష్టి బొమ్మలు పెట్టుకోవడం, గుమ్మడికాయలు కట్టుకోవడం కదండి. మంత్రాలు, తంత్రాలు చేసేవారు, వాటిని ఆశ్రయించేవారు. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? నా సొత్తైన ప్రజలు, నా జ్యేష్ఠ కుమారుడు అని చెప్పని దేవుడు ఏ ప్రజల గురించి అయితే చెప్పాడో ఆ ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారు? చిల్లంగితనం చేస్తూ ఉన్నారు. అసలు దీనికి అర్థం ఉందంటారా? ఆలోచించండి. ఐగుప్తులో ఫరో బానిసత్వంలో నలిగిపోతున్న ప్రజలను దేవుడు విడిపించి 10 అద్భుతాలు చేసి ఎన్నో కార్యాలు అరణ్యంలో చేసి కనాను దేశానికి వారు తీసుకొచ్చి ఇశ్రాయేలీయులు అనేటువంటి దేశాన్ని వారికి ఇచ్చి, కట్టని ఎండ్లను వాళ్ళకి ఇచ్చి, పంట పొలముల యొక్క ఫలమును అనుభవించడానికి దేవుడు చేస్తే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? చిల్లంగిదానం చేస్తాను. దేవుడు దానికి ఊరుకుంటే దేవుడా? కాదండి. ఈ మంత్రాలు, తంత్రాలు, చేతబడులు చేయించేవాళ్ళు, తాళ్ళు కట్టించుకునేవాళ్ళు. అప్పుడు వాళ్ళు చేశారు, ఓకే. కానీ ఇప్పుడు లేవంటారా? ఉన్నాయా లేవా? ఎవరు చేస్తారు ఇవన్నీ? క్రైస్తవులండి.
దేవుడు స్పష్టంగా చెప్తాడు, వాటికి తీర్పు తీర్చబోతున్నాను నేను. కాబట్టి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు ప్రతి దానికి కూడా. చిల్లంగితనం, నాకు అసహ్యమైన పని అంటాడు వాటిని. దేవుడు ఒప్పుకోడు అలాంటి వాటిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదంతే, నేనే దేవుడిని అంతే. 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ కనుక కరెక్ట్గా మనం జీవించగలిగితే మిగతా 9 ఆజ్ఞలు కూడా సెటరేట్ అయిపోతాయి. ఫస్ట్ది కనుక మనం ఫాలో అవ్వగలిగితే, ఆయన తప్ప వేరొక దేవుడు లేడంతే, ఆయనే దేవుడు. వేరే వాటిని ఆశ్రయించడం అది సరైనటువంటి పద్ధతి కాదు. రెండవది వ్యభిచారం గురించి దేవుడు కూడా చాలా తీవ్రంగా తీసుకుంటున్నాడు. ఆయన జీవిత భాగస్వామితో నమ్మకస్తులుగా ఉండవలసినటువంటి దానికి బదులుగా భర్త భార్యకు వేరుగా, భార్య భర్తకు వేరుగా, వేరే వ్యక్తితో అక్రమ సంబంధాలు పెట్టుకుని ఇలాంటి వ్యభిచారం పాపం చేయడం, అది జీవిత భాగస్వామితో నమ్మకత్వం లేని వారిగా ఉన్నట్లయితే దానికి నేను తీర్పు తీర్చబోతున్నాను అంటున్నాడు. దేవుడు సహించడు అలాంటి వాటిని. మూడవది అప్రమాణికులు అంటే మాట ఇచ్చి దానిని చేయనివారు, అబద్ధం ఆడేవారు, మాట ఇచ్చి దానిని తప్పేవారు. తమ భార్యలకు వారు ప్రమాణాలు చేసేవారు, కానీ వారు ఏం చేశారు? విడాకులు ఇచ్చి వాళ్ళు ఏం చేశారు? కన్యకలు పెళ్లి చేసుకున్నారు. దేవుని ఎదుట, సంఘం ముందు, ప్రజల ముందు నా జీవితాంతం కూడా నీతో నమ్మకంగా ఉంటానని ప్రమాణం చేసినటువంటి వేలో ఏం చేశారంటే ఆ ప్రమాణం తప్పుతున్నారు. ఇచ్చిన మాటను వారు నెరవేర్చట్లా. కాబట్టి ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎవరేమైనా సరే ప్రమాణం చేయాల్సి వస్తే కనుక మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా మీరు మాట ఇవ్వాల్సి వస్తే 10 సార్లు ఆలోచించండి, 10 సార్లు ప్రార్థన చేయండి. అది దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. నేను చేస్తాను, నేను ఇస్తాను, లేకుంటే వస్తాను, చేస్తానని ఎవరికైనా మీరు మాట ఇస్తే, ప్రమాణం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఒకవేళ చేయకపోతే కనుక నేను చేయలేనని ఒప్పేసుకుందామండి. కానీ మాట తప్పితే కనుక, అప్రమాణం చేస్తే దేవుడు దానికి తప్పకుండా తీర్పు తీరుస్తానని చెప్తున్నాడు సుమా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం మాట్లాడేటప్పుడు. మాట ఇస్తే ఎవరు దేవుని ముందు నిలబడుగుతారు? 15వ కీర్తన అలాగే 24వ కీర్తనలో యథార్థంగా ప్రవర్తించేవాడు. మాట ఇస్తే నష్టం కలిగినను అతడు మాట తప్పడు. వాడు మాత్రమే పరిశుద్ధ పర్వతం మీద నిలవదగినవాడు. 15వ కీర్తన 24వ కీర్తనలో ఉంటుంది. కాబట్టి మాట తప్పేటువంటి వారు, అబద్ధం ఆడటం, ఇది దేవునికి చాలా అసహ్యమైనటువంటి పని అని దేవుడు చెప్తా ఉన్నాడు. 4వది వారు దుర్మార్గులుగా ఉన్నారు. దుర్మార్గులు అంటే కూలి విషయంలో అన్యాయం చేస్తూ ఉన్నారండి. కొన్ని సందర్భాల్లో నేను కొన్ని చోట్ల చూశాను. ఎట్లా అంటే పనికి ఒప్పించుకునేటప్పుడు, పనికి వెళ్ళేటప్పుడు రోజుకి నీకు 800 ఇస్తానని అనుకున్నాడు అనుకోండి. పని అయిన తర్వాత నీకు 500 ఇస్తాననేటువంటి వాళ్ళు లేకపోలేదు. ఎందుకంటే నువ్వు చేసిన పని అది 500కే కిడుతుంది కాబట్టి నీకు 500 ఇస్తానని చెప్పని ఒప్పుకున్నది ఎంతకి? 800కి. కానీ ఇచ్చేది 500. అది దేవుడు ఒప్పుకోడండి. కూలి విషయంలో చూడండి, అది చాలా చిన్న విషయం కావచ్చు, కానీ దేవుడు అలాంటి వాళ్ళ విషయంలో దేవుడు చాలా సీరియస్గా తీసుకుంటున్నాడు, వాటిని చాలా తీవ్రంగా తీసుకుంటున్నాడు. కాబట్టి కూలివాని విషయంలో, విధవరాండ్ల విషయంలో, తండ్రి లేని వారి విషయంలో బాధ పెట్టడం అది నాకు చాలా తీవ్రమైన పని అని దేవుడు మాట్లాడుతున్నాడు. 5వది పరదేశులకు అన్యాయం చేయడం. ఎవరైనా పరదేశులు ఉన్నట్లయితే వారికి అన్యాయం చేయటం, ఇట్లావన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి దానికి నేను ఏం చేయబోతున్నాను? తీర్పు తీర్చుటకే నేను మీ యొద్దకు రాగా. ఆయన వస్తూ ఉన్నాడు. గమనించండి, అప్రమాణం చేయడం, చిల్లంగితనం, వ్యభిచారం, అలాగే అప్రమాణికులుగా, అంతేకాదు దుర్మార్గులుగా కూలివాని విషయంలో, అలాగే పరదేశులకు అన్యాయం చేయటం, విధవరాండ్ల విషయంలో, లేకుంటే తండ్రి లేని వారి విషయంలో వారిని బాధ పెట్టడం. గమనించండి, విధవరాండ్ల విషయంలో, తండ్రి లేని వారి విషయంలో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి సుమా. ఒకవేళ కనుక వారి విషయంలో అన్యాయంగా ప్రవర్తిస్తే దేవుడే వారి పక్షాన నిలబడతాడు సుమా. దేవుడు వారి పక్షాన నిలబడతాడు. వ్యాజ్యం ఆడుతా అంటాడు దేవుడు. చాలా జాగ్రత్త సుమా. కాబట్టి అలాంటి వారి విషయంలో దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారంటే కారణం ఏంటో తెలుసండి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు దేవుడు అంటే వాళ్ళకి భయం లేదు. అదే చెప్పాడు కదా ఇక్కడ, నాకు భయపడక వారు ఇవన్నీ చేస్తూ ఉన్నారు, నాకు భయపడక వారు ఇవన్నీ జరిగిస్తూ ఉన్నారు. అంతేకాదు, మనం ఇంకా లయం కాకుండా ఉన్నామంటే, మనం బ్రతికున్నామంటే కారణం ఏంటో తెలుసు, ఆయన ఇంకా మార్పు లేనివాడు కాబట్టి, ఆయన ఎప్పుడు కూడా మార్పు చెందనివాడు కాబట్టి
మనము ఇంకా బ్రతికే ఉన్నాం. దేవుడు మారడు, ఆయన మాట మారదు. ఆయన ఏదో పరిస్థితులను బట్టి, విధాలను బట్టి మార్పు చెందేటువంటి దేవుడు కాదు. ఆయన ఇంకా మార్పు చెందడు. ఆయన నమ్మకత్వాన్ని బట్టి మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మన పట్ల కృప చూపిస్తున్నాడు. దేవుడు మన పట్ల ప్రేమను కలిగి ఉన్నాడు. ఆయనను శుద్ధి చేయడానికి మనకు ఆయన సిద్ధపడుతున్నాడు, ఇష్టపడుతున్నాడు. ఆయన శుద్ధి చేయడానికి ఆటంకంగా వచ్చేది ఏదైనా సరే మనలో ఉన్నట్లయితే తీసివేసుకుని ప్రభుకు అప్పగించుకుని, ప్రభా నన్ను శుద్ధి చేయండి, హిమము కంటే తెల్లగా నన్ను మార్చు ప్రభా. 51వ కీర్తనలో దావీదు ప్రార్థన చేస్తాడు, హిస్సోపుతో నన్ను కడుగు ప్రభా, మలినము, కలంకము, దుష్టత్వము ఏదైతే నాలో ఇంకా పాతికిపోయి ఉందో, అది ఇంకా పాతికిపోయి అది నాలో స్థిరపడిపోయిందో దాని నుండి నన్ను విడిపించు ప్రభా, నాకు విడుదలనివ్వండి అని ప్రభువుని అడుగుదాం. దేవుడు మనల్ని శుద్ధి చేయడానికి ఇష్టపడుతున్నప్పుడు ఆయన ఎలా శుద్ధి చేస్తాడంటే, కంసాలి వలె వెండిని శుద్ధి చేసినట్లుగా, చాకలి వాను మలినాన్ని బట్టల మీద నుండి తీసివేయడానికి ఉపయోగించేటువంటి సబ్బు వలె ఆయన మనల్ని శుద్ధి చేస్తాడు. దేవుని వాక్యమే మనల్ని శుద్ధి చేస్తుంది. కాబట్టి దేవుడు మనలను శుద్ధి చేయడానికి ఇష్టపడుతున్నప్పుడు ఆయనకు అప్పగించుకుందాం. ఈ రోజున మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఒకవేళ దేవునికి ఇష్టం కాని కార్యాలు ఏవైనా ఉన్నాయేమో. ఇక 5 విషయాలు, 5 పాపాల గురించి దేవుడు మాట్లాడాడు. చెల్లంగితనం, వ్యభిచారం, అప్రమాణం, అలాగే దుర్మార్గంగా ప్రవర్తించడం, పరదేశులకు అన్యాయం చేయడం, ఇలాంటివి దేవునికి ఇష్టం కానీ ఏవైనా ఉన్నట్లయితే దేవుని దగ్గర ఒప్పుకుందాం, క్షమించమని అడుగుదాం, దేవుని సహాయాన్ని కోరుకుందాం. ప్రభు బల్లను సమీపించడానికి ముందుగా ఏ మలినమున్నా సరే, ఎలాంటి అపవిత్రత ఉన్నా సరే, మీరు యోగ్యమైన రీతిలో పాలు పొందడానికి మిమ్మల్ని మీరు సిద్ధపాటు కలిగి ఉండండి, శుద్ధి చేసుకునండి. దేవుని దగ్గర ఒప్పుకొని తీర్మానించుకుని ప్రభు బలలో పాలు పొందడానికి సిద్ధపడదాం. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుని దగ్గర ఎన్నోసార్లు మనం ప్రమాణాలు చేస్తాం, తీర్మానం చేసుకున్నాం. ప్రభా నీ కోసం ఇది చేస్తాను, అది చేస్తాను, ఇలా ఉంటాను, అలా ఉంటానని ప్రభు దగ్గర ఎన్నో ఒడంబడికలు చేసుకున్నాం. వాటి నుండి ఒకవేళ తప్పిపోయామేమో, మరలా వాటిని దేవుని దగ్గర సరి చేసుకుందాం, సరిదిద్దుకుందాం. ప్రభువు ఆయన మనలను శుద్ధి చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఒకవేళ మన క్రియలను బట్టి, మన మాటలను బట్టి ఆయనను మనం ఆయాస పెడుతున్నామేమో. ప్రభు అంటున్నాడు, మీరు నన్ను ఆయాస పెట్టారని వారితో మాట్లాడాడు ప్రభు. దేవునికి ఆయాసకరమైనటువంటి పనులు ఉన్నాయేమో అని అనుకోవద్దు, అనొద్దు అట్లాంటి మాట. మనకు తెలుసు మనం ఎలాగా ఆయనను ఆయాస పెట్టామో. మన మనసుకు తెలుసు ఎక్కడెక్కడ ఆయనను బాధ పెట్టామో. మన హృదయానికి తెలుసు ఎక్కడెక్కడ ఆయనను గాయపరిచామో, ఆయన గాయాలను మరలా రేపామో. కాబట్టి దేవుని దగ్గర తెలిసిన ప్రతి పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని క్షమించమని అడిగి, శుద్ధి చేయమని మన హృదయాలను ప్రభు తట్టు తిప్పి ఆయనలో నడవడానికి, ఆయనతో జీవించడానికి, పవిత్రతలో మనము కొనసాగడానికి ప్రభు దగ్గర తీర్మానం చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనిక్రమలు కలిగినటువంటి గొప్ప దేవ, పరిశుద్ధుడవు, వేల్పులలో మీ వంటి వారు లేరు నాయన. పాపమును చూసి నీవు సహించే దేవుడవు కాదు. దుష్టత్వమునకు నీ యొద్ద ఏమాత్రము చోటు లేదు నాయన. కలంకం లేని దేవుడవు తండ్రి. ప్రభా, మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వెండిని శుద్ధి చేసినట్లుగా తండ్రి, బట్టలను ప్రభా చాకలి వాని సబ్బుతో శుద్ధి చేసినట్లుగా మీరు మమ్మలను పరిశుద్ధపరచడానికి, పవిత్రపరచడానికి ఇష్టపడుతున్న దేవుడవు తండ్రి. మమ్మలను మేము మీకు అప్పగించుకుంటే మీరు మాకు పరిశుద్ధతలోనికి మమ్మల్ని నడిపిస్తారు. ఒప్పుకోకపోతే చేసిన ప్రతి పాపానికి మీరు తీర్పు తీర్చబోతున్నారు. ఆ తీర్పులోనికి రాకోకుండా, తీర్పు నుండి తప్పించుకోవడానికి మాకు మీరు అవకాశం ఇచ్చి మీ వాక్యం ద్వారా మాట్లాడుతుండగా మా జీవితాలను సరిదిద్దుకొని మా హృదయాలలో ప్రభా మార్పును తండ్రి ఆశించి మీ యొద్దకు వచ్చి తండ్రి నాయన పవిత్రతను కొనసాగించడానికి, పవిత్రతలో బ్రతకడానికి, మీ వాక్యానుసారంగా జీవించడానికి, మీతో ప్రమాణం చేసి మీతో తీర్మానం తీసుకునేటువంటి తీర్మానాలకు కట్టుబడి వాక్యానుసారంగా జీవించడానికి ప్రభా మీ కృపనివ్వండి, దయ చూపించండి. వాక్యాన్ని విన్న మమ్మల్ందరినీ జ్ఞాపకం చేసుకునండి ప్రభా. మీరు అక్కడ బహు సమీపముగా ఉంది. ఎప్పుడు ఏ క్షణమో మాకు తెలియదు కనుక లోకము, లోక ఆశలు, సాంప్రదాయాలు, లోక పద్ధతులు,
పాపపు ఆలోచనలు, పాపపు క్రియలు, వాటికి ఏ మాత్రమే మేము చోటు ఇవ్వకుండా తండ్రి మీ వాక్యానికి కట్టుబడి వాక్యానుసారంగా మా విశ్వాస జీవితాన్ని కొనసాగించడానికి మీ కృపనివ్వండి. బలను సమీపిస్తుండగా యోగ్యమైన రీతిలో పాలు పొంది ప్రభా మీ యొక్క సహవాసంలోకి మేము రావడానికి మీ కృపను దయచేసి మేలు చేసి కాపాడి మీ నామమునికి మాత్రమే మహిమ తీర్చుకోనమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.